శుభముహూర్తంలో జ్యేష్ఠ పౌర్ణమి రోజు మనం విష్ణు సహస్రనామాన్ని ప్రారంభిస్తున్నాం. ఈరోజు విశేషం ఏమిటంటే పౌర్ణమి సోమవారంతో కలిసి రావడం విశేషం. సోమవారం రోజు పూర్ణమి కానొస్తే చాలా విశేషం. కాబట్టి మనం శ్రీ మహావిష్ణు సహస్రనామాన్ని అర్థం తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రారంభం చేస్తున్నాం. ఈ శుభముహూర్తంలో ప్రారంభం చేస్తున్నాం కాబట్టి ఈ విష్ణు సహస్రనామాన్ని గురించి సంపూర్తిగా తెలుసుకోవాలంటే చూలికైన తమ్మి చూలికైన సాధ్యం కాదు. అంటే బ్రహ్మదేవుడికి సాధ్యం కాదు, ఈశ్వరుడికి సాధ్యం కానటువంటి విషయం ఇది. అన్నీ కూడా ఈ నామాలు వేదంలో ఉండేటువంటివే. మహాభారతం యొక్క సారమంతా శ్రీ మహావిష్ణు సహస్రనామం. కాబట్టి ఈ విష్ణు సహస్రనామాన్ని ఒక్కసారి స్తోత్రం చేసిన, అర్చన చేసిన, మననం చేసిన, లేదు నమస్కారం చేసిన, నమస్కారం చేయడం అంటే నామాలతో పూజ చేసిన, నమః అంతంగా అంటే విష్ణవే నమః అనేటువంటి పూజా విధానంలో నమః అంతంగా చేసి నమస్కారం చేసిన, అటువంటి ఏ విధమైనటువంటి పూజ చేసిన, శ్రీ విష్ణు సహస్రనామం పారాయణం చేయలేనటువంటి వాళ్ళు అయ్యో మనం చేయలేకపోతే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం మనకు కలుగుతుందో కలగదో అనేటువంటి ఆలోచన లేకుండా వనమాలి గది శార్గి శంఖి చక్రీ చ నందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షదు అని ఒక శ్లోకాన్ని పారాయణం చేసినా కూడా మంచి ఫలితం వస్తుంది. అంటే వీలు లేని, అవకాశం లేని అటువంటి వాళ్ళు అన్నమాట. అంటే విష్ణు సహస్రనామం అంతా నేను నోటికి నేర్చుకోవడానికి, రోజు పారాయణం చేయడానికి వీలు కాని వాళ్ళు ఉంటారు. ఒక శ్లోకమైన చిన్న అంత పరమార్థానికి సంబంధించినటువంటిది విష్ణు సహస్రనామం. ఈ విష్ణు సహస్రనామాన్ని మనం భారతం మొత్తం పారాయణం చేయడం కష్టం, భగవద్గీత మొత్తం చేయడం కూడా కష్టమే. విష్ణు సహస్రనామం చేసుకోవచ్చు. విష్ణు సహస్రనామాన్ని కూడా చేయడం కష్టమైతే వనమాలిగా తీసారిని లేదు ఏదైనా ఒక శ్లోకం, అది కూడా చేయలేకపోతే మనం ఏం చేయలేం. నారాయణ అని ఒకసారి అనుకుంటే చాలు, అది కూడా కష్టమేని అనుకుంటే ఇంకెవరో ఏం చేయలేరు. కాబట్టి ఈ విష్ణు సహస్రనామాన్ని మనకు అందించినటువంటిది మహాభారతం అయితే దీన్ని ఉపదేశించినటువంటి వాడు భీష్ముడు. అనుశాసనిక పర్వంలో మనకు ఈ విష్ణు సహస్రనామం ఉన్నది. ఉపదేశించినటువంటి వాడు ఎలా ఉన్నాడు? అంపశయ్య మీద ఉన్నాడు. అంపశయ్య మీద పండుకొని ఉంటే కృష్ణ పరమాత్మ మిగిలినటువంటి ఋష్యాదులందరూ కూడా అక్కడ వచ్చి ఉన్నప్పుడు అనుశాసనిక పర్వంలో అందరూ విన్నారు ఆ విషయాన్ని. ధర్మరాజుకు అనేక ధర్మాలు భీష్ముడిని ఉపదేశించమని కృష్ణుడు భీష్మాచార్యునితో చెప్పాడు. అప్పుడు దాకా భీష్ముడిని ఆచార్యుడు అనేది లేదు, భీష్ముల వారే అనేది, ఆచార్యుడు కాదు ఆయన, భీష్ముడే. ఇక్కడ నుంచి ఆచార్యుడు అవుతున్నాడు అనమాట. ఏమిటా అంటే శాంతి పర్వం, అనుశాసనిక పర్వం అనేటువంటివి రెండూ కూడా భీష్ముడు ఉపదేశించినటువంటి ధర్మాలు. ఉపదేశించమని చెప్పింది కృష్ణుడు, ఉపదేశించడానికి శక్తిని ఇచ్చినటువంటి వాడు కృష్ణ పరమాత్మే. అంటే భీష్ముడి రూపంలో కృష్ణ పరమాత్మ చెప్పాడు ఈ యొక్క సహస్రనామాన్ని కానీ అనుశాసనిక శాంతి పర్వాలు కానీ. ఇక్కడ అప్పుడు భీష్ముడు ఏమన్నాడు? కృష్ణ, నన్ను చెప్పమంటున్నావు ఈ ధర్మాలన్నీ, కానీ నాకు శక్తి లేదు, నీరసంగా ఉన్నాను, నాకు ఏ విధమైన ఆహారం లేదు కదా, నేను స్పష్టంగా చెప్పగలను చెప్పలేను అని చెప్పంటే నీకు ఏ విధమైనటువంటి శారీరక బాధలు లేకుండా, మానసిక బాధలు లేకుండా ఉండేటట్టు నేను వరం ఇస్తున్నాను. ఇవన్నీ కూడా నీకు జ్ఞాపకం వచ్చేటట్టు కూడా శక్తిని ఇస్తున్నాను, మీరు చెప్పవలసింది అని కృష్ణ పరమాత్మ భీష్ముని ద్వారా చెప్పించాడు. ఆయన అక్కడే కూర్చొని ఉన్నాడు.
కాబట్టి ఆయన రూపంలో కృష్ణుడు ఉపదేశించినటువంటి యొక్క విష్ణు సహస్రనామం. ఈ విష్ణు సహస్రనామాన్ని మనం ఈ శుభముహూర్తంలో ప్రారంభిస్తున్నాం. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈ విష్ణు సహస్రనామ వ్యాఖ్యానం చెప్పుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ప్రతి నామానికి కూడా వాచ్యార్థం అని, బాహ్యార్థం అని, అంతరార్థం అని 3 విధాలుగా ఉంటాయి. మనకు కనపడేది ఒక విధంగా ఉంటుంది అర్థం, అంతరార్థం వేరే ఉంటుంది. ఇది ఈ విష్ణు సహస్రనామాన్ని మహానుభావులైనటువంటి ఎంతో మంది వ్యాఖ్యానం చేసి ఉన్నారు, చెప్పుకున్నారు, అనేక విషయాలు చెప్పుకున్నారు. ఇక్కడ మనం ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే, సహస్రనామం పారాయణం చేసేటప్పుడు మనకు ఏమీ అర్థం కాకుండా ఉన్నది కదా, ఏదో చెప్తున్నాం పారాయణం చేస్తున్నామని. మనం వాచ్యార్థంలోనే ముఖ్యమైనటువంటి మాటలు చెప్పుకుంటూ మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పుకుంటూ పోతే పారాయణం చేసుకునేటువంటి వాళ్ళకి అనుకూలంగా తేలిగ్గా ఉండేటువంటి అర్థాలు అర్థమైతే చాలు. మనం అంతరార్థాల్లోకి వెళ్ళిపోయినాం అనుకోండి, పారాయణం చేసుకునే వాళ్ళకి అర్థం కాదు. ఇంకా ఏమంటే ఒక నామం చెప్పిన తర్వాత ఎన్నో అర్థాలు చెప్పేసేస్తే తర్వాత నామం పోయినప్పుడు కొంచెం ఇబ్బంది పడేటువంటి వాళ్ళు. అంటే పండితుల విషయం అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు, పండితులైతే అన్ని అర్థాలు చేసుకోగలరు. పండితుల కంటే పామరులు ఎక్కువగా ఉన్నారు ప్రస్తుతం. ఏమంటే సంస్కృత జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు 10 మంది అయితే సంస్కృత జ్ఞానం లేని వాళ్ళు 90 మంది ఉన్నారు. ఇప్పుడు మనం వీళ్ళని దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి సంబంధించినటువంటి వాచ్యార్థం ఒక నామం చెప్తూ పోతే దానికి సంబంధించిన అర్థం తేలిగ్గా అర్థమయ్యేటట్టుగా చెప్పుకుంటూ పోవాలనే ఉద్దేశంతో మనం చెప్పడం మొదలు పెడుతున్నాం. మొట్టమొదట గణపతిని ప్రార్థిస్తున్నాం. ఈ గణపతి శుక్లాంబరధరం విష్ణుం, ఈ శ్లోకము గణపతి పరంగా చెప్పొచ్చు, విష్ణువు పరంగాను చెప్పొచ్చు. మొట్టమొదట ఆ గణపతిని ఉద్దేశించి చెప్తాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. శుక్లము అంటే తెలుపు, తెల్లనైనటువంటి వస్త్రాలు ధరించిన వాడు. విష్ణు సర్వత్రా వ్యాపించినటువంటి వాడు, ఏ కార్యానికైనా మొట్టమొదట పూజింపవలసినటువంటి వాడు. ఆయన్ను పూజింపకపోతే ఏ కార్యము విఘ్నం లేకుండా జరగదు, నిర్విఘ్నంగా జరగదు. కాబట్టి సర్వత్రా వ్యాపించిన వాడు అంటే సర్వము అందరి చేత పూజింపబడేటువంటి వాడు. సాక్షాత్ ఈశ్వరుడు కూడా గణపతిని పూజించకుండా త్రిపురాసురులను సంహరించాలని ప్రయత్నం చేస్తే అది విఘ్నమైంది. తర్వాత గణపతి పూజ చేసిన పాటనే నిర్విఘ్నంగా త్రిపురాసుర సంహారం చేయగలిశాడు. అటువంటి పదవి అయిందన్నమాట. కాబట్టి విష్ణువు. శశివర్ణం చతుర్భుజం. శశివర్ణం చంద్రుడి వంటి వర్ణము కలిగిన వాడు. శశి అంటే చంద్రుడు. చంద్రుడి వంటి వర్ణము కలిగిన వాడు అంటే తెల్లగా ఉన్నాడు అని. గణపతులు 21 రకాలు ఉన్నారు. గణపతులు 21 మంది ఉన్నారు. ఆ నవనీత గణపతిని, ఉచ్చిష్ట గణపతి అని చెప్పి, తర్వాత ఏమంటే విద్యా గణపతి అని చెప్పి, ఐశ్వర్య గణపతి, లక్ష్మీ గణపతి, రకరకాలు ఉన్నారు. వీళ్ళల్లో ముఖ్యమైనటువంటి ఆయన శశివర్ణం. శశివర్ణము అంటే చంద్రుడి వల్ల ఎలా ఉన్నాడయా తెల్లగా? పార్వతీదేవి తను స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు నలుగు పిండంతా తీసుకెళ్ళి దాంతో పాటు పసుపు కూడా తీసుకెళ్ళింది. ఆడవాళ్ళు కాబట్టి పసుపు పూసుకొని స్నానం చేస్తారు కాబట్టి. అప్పుడు ఆ నలుగు పిండి అనేటువంటిది మనం పెళ్ళిళ్ళప్పుడు నలుగు పెట్టండి అంటారు చూసారా? ఆ నలుగు పెట్టేటప్పుడు ఆ నలుగు పిండి అనేది తెల్లగా ఉంటుంది. ఆ నలుగు పిండి ముద్ద చేసి పెట్టినారు. ముద్ద చేసి పెట్టినప్పుడు అది తెల్లగా ఉంటుంది కాబట్టి దాంట్లో గణపతి ఉద్భవించాడు. శశివర్ణం. ఇంకొకటి ఏంటంటే శశి అంటే చల్లగా ఉండేవాడు కాబట్టి చల్లనైనటువంటి వాడు, అందరినీ చల్లని చూపులతో కటాక్షించేవాడు శశివర్ణం. చతుర్భుజం 4 భుజాలు కలిగినటువంటి వాడు వినాయకుడు. ప్రసన్నవదనం ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ప్రసన్న అంటే నిర్మలమైనటువంటి ముఖం కలిగినటువంటి వాడు. ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. సర్వ విఘ్నములను పరిహరించేటువంటి, ఏ కార్యాన్ని ప్రారంభించినా కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా చేసేటువంటి గణపతిని ప్రార్థిస్తున్నాను అని. కాబట్టి విఘ్ననాశకుడైనటువంటి గణపతిని ప్రార్థిస్తున్నాను. ఇది గణపతి పరంగా.
ఇక శ్రీ మహావిష్ణువు పరంగా అయితే శుక్లాంబరధరం విష్ణు అంటే గణపతి వీళ్ళందరూ కూడా పుట్టక ముందు, జన్మించక ముందు శ్రీ మహావిష్ణువే కదా ఉన్నాడు. శ్రీ మహావిష్ణువు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఉండే విష్ణువు కాదు, పరబ్రహ్మ. ఆయన వీళ్ళందరికీ కారణమైనటువంటి వాడు. ఆయన శంఖ చక్ర గదాపాణిగా దర్శనమిచ్చాడు మొట్టమొదట. అటువంటి ఆయన గురించి చెప్తున్నాడు ఇక్కడ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం, తెల్లనైన వస్త్రాలు ధరించినటువంటి వాడు, సర్వ వ్యాపించినటువంటి వాడు, శశివర్ణం తెల్లనైన స్వరూపుడు. ఇప్పుడు సత్యనారాయణ స్వామి తెల్లగా ఉంటాడు చూడండి. అదేవిధంగా ఈయన చంద్రవర్ణుడు. ఏమంటే సత్వ గుణానికి సంబంధించినటువంటి వాడు, సత్వగుణ సంపన్నుడు అని అర్థం అక్కడ. చతుర్భుజం 4 భుజాలు కలిగిన వాడు. ప్రసన్నవదనం ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతయే, ప్రసన్నవదనంతో ప్రకాశించేటువంటి, నిర్మలమైన ముఖంతో ఆనందంగా కనపడేటువంటి, చిరునవ్వుతో ప్రకాశించేటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తిని, సర్వ విఘ్నాలను నశింపజేసేటువంటి ఆ మహావిష్ణువుకి నమస్కరిస్తున్నాను అని ఒక అర్థం. అది మనం సాంప్రదాయ ప్రకారం గణపతికే చెప్తూ ఉన్నాం, కొంతమంది విష్ణువు కూడా చెప్తారు. తరువాత యస్యద్విరద వక్త్రాచ్య పారిషద్య పరశ్యతం విఘ్నం నిఘ్రంతి సతం విశ్వక్సేనం తమాశ్రయే. ఇక్కడ ఏమిటయా అంటే విష్ణువు యొక్క సేనానాయకుడు విశ్వక్సేనుడు అనేటువంటి ఆయన ఉన్నాడు. ఆ విశ్వక్సేనుడు అనేటువంటి ఆయనకు ద్విరదవక్త్రులైనటువంటి వాళ్ళు సేవకులుగా ఉన్నారు ఆయనకు. ద్విరదవక్త్రులు, ద్విరదం అంటే ఏనుగు, ఏనుగు ముఖం కలిగినటువంటి సైన్యాలు కొన్ని, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, రకరకాలైనటువంటి దేవజాతులు ఉన్నాయి. ఆ దేవజాతిలో కొంతమంది గుర్రం తల ఉంటుంది, కొంతమందికి ఏనుగు తలలు ఉంటాయి, కొంతమందికి ఆవు తలలు ఉంటాయి. ఇటువంటి దేవతలు ఉన్నారు, దేవవర్గాలు. వాళ్ళల్లో ఏనుగు తలలు కలిగినటువంటి సైన్యాన్ని కొంతమందిని పెట్టుకొని వాళ్ళ నాయకుడుగా విశ్వక్సేనుడు అనేటువంటి ఆయన, మన శ్రీ మహావిష్ణువు సేనాధిపతి ఉన్నాడు ఒక ఆయన, ఆయన్ను విశ్వక్సేనుడు అంటారు. అటువంటి విశ్వక్సేనుడిని నేను ఆశ్రయిస్తున్నాను అని చెప్పన్నాడు. ఈ విశ్వక్సేనుడు ఎక్కడ ఉంటాడయ్యా అంటే, మనం తిరుమలకు వెళ్ళినప్పుడు తిరుమలలో స్వామివారి యొక్క దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఇటు ఉత్తర భాగానికి వస్తే స్వామికి ఉత్తర భాగంగా కొంచెం లోపలగా ఉన్నాడు అనమాట విశ్వక్సేనుడు. ఎప్పుడు కూడా ఎటువంటి వాడు అంటే శ్రీ మహావిష్ణువును ఎప్పుడూ కూడా ఒక అంగరక్షకుడిగా ఉంటూ, సేనానాయకుడు కాబట్టి అంగరక్షకుడిగా ఉంటూ రక్షించేవారు ఆయన. ఇక్కడ పరమేశ్వరుడికి గణపతి, సుబ్రహ్మణ్య స్వామి ఎట్లుంటారో అట్టే ఈ మహావిష్ణువుకు జయ విజయులు, తర్వాత విశ్వక్సేనుడు అలా ఉంటారన్నమాట. ఆ విశ్వక్సేనుడిని ఆశ్రయిస్తున్నాను. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతంతపోనిధిం. కాబట్టి విష్ణువు యొక్క సహస్రనామం చేస్తున్నాం కాబట్టి విష్ణు సహస్రనామ ప్రారంభానికి ముందు గణపతి ప్రార్థన, తర్వాత విశ్వక్సేనుడి యొక్క ప్రార్థన చేశాం. విశ్వక్సేనుడి ప్రార్థన అయిన తర్వాత అసలు ఈ నామాలన్నీ కూడా రచించినటువంటి మహానుభావుడు వ్యాస భగవానుడు, ఆయన స్తుతిస్తున్నాం. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతంతపోనిధిం. వ్యాస మహర్షి ఎవరయ్యా అంటే వశిష్ఠ నప్తారం, వశిష్ఠ మహర్షి యొక్క ముది మనువడు. నప్తారం అంటే ముది మనువడు. శక్తే పౌత్రం, శక్తి అనేటువంటి ఆయనకు మనవడు. శక్తే పౌత్రం అకల్మషం, ఏ పాపము లేనివాడు. పరాశరాత్మజం వందే, పరాశర మహర్షి యొక్క కొడుకు. శుకతాతం తపోనిధిం, సుఖ మహర్షి యొక్క తండ్రి. చూడండి, వ్యాస భగవానుడి యొక్క తండ్రి ఎవరయ్యా అంటే పరాశరుడు. పరాశరుడి తండ్రి శక్తి, శక్తి యొక్క తండ్రి వశిష్ఠుడు. ఇక్కడ వ్యాస భగవానుడి కుమారుడు శుకుడు. ఈ వంశాన్ని అంతా చెప్తున్నాడు అక్కడ.
ఇప్పుడు చూడండి, వ్యాసం వ్యాసుడు, వ్యాస భగవానుడు ఎవరయ్యా అంటే వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. ఆయన తపోనిధి, ఏ పాపము ఎరుగనటువంటి, అంటే పాపమే లేనటువంటి వాడు, అకల్మషం అంటే కల్మషం లేనివాడే. వ్యాసాయ విష్ణు రూపాయ, వ్యాసుడు ఎవరయ్యా అంటే విష్ణువే, విష్ణువు యొక్క అవతారమే వ్యాసుడు. వ్యాస రూపాయ విష్ణవే, అసలు విష్ణువే వ్యాసుడా, వ్యాసుడే విష్ణువా? శివాయ విష్ణు రూపాయ, శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. శివస్య హృదయం విష్ణు, విష్ణోస్య హృదయం శివ అని మనం చెప్పినట్టుగా ఇక్కడ వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఇక ఆయన బ్రహ్మనిధి. బ్రహ్మనిధి అంటే ఏంటి? బ్రహ్మము అంటే ఏమిటి? అక్కడ బ్రహ్మదేవుడు అని అర్థం కాదు. బ్రహ్మము అంటే వేదం, బ్రహ్మము అంటే పరబ్రహ్మ. ఆ వేదం అనే అర్థం మనం తీసుకున్నప్పుడు బ్రహ్మని వేద నిధి ఆయన అంటే వేదం అంతా ఆయన దగ్గరే ఉన్నది, కావలసినటువంటి పదార్థం మెటీరియల్ అంతా ఆయన దగ్గర ఉందన్నమాట. కాబట్టి ఆ బ్రహ్మ జ్ఞానానికి నిధి అయినటువంటి వాడు. బ్రహ్మజ్ఞానం అంటే పరబ్రహ్మను తెలుసుకునేటువంటి జ్ఞానం, అటువంటి జ్ఞానానికి నిధి అయినటువంటి వాడు. ఆయన దగ్గర ఉండేవే మొత్తం. అంటే ఏమని? 18 పురాణాలు కానీ వేదాలు కానీ మొత్తం ఆయన ద్వారా వచ్చినవే కాబట్టి నిధి, బ్రహ్మజ్ఞాన నిధి ఆయన. నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వాసిష్ఠాయ నమో నమః అంటే వశిష్ఠుడి వంశంలో పుట్టినవాడు అని అర్థం. వాసిష్ఠాయ నమో నమః. తరువాత అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే. ఇప్పుడు శ్రీ మహావిష్ణువును స్తుతిస్తున్నాడు. అవికారాయ, అవికారుడు అంటే నిర్వికారుడు, వికారాలు లేనివాడు, వికారములు లేనివాడు అవికారుడు. వికారములు అంటే ఏంది? వికారములు అంటే కామము, క్రోధము, మదము, మాత్సర్యము, డంబము, లోహము, ఈర్ష్య, అసూయ, అహంభావం ఇవన్నీ మనలో పుట్టేవన్నమాట. ఇటువంటి వికారాలన్నీ లేనటువంటి వాడు అవికారుడు. కాబట్టి అవికారాయ శుద్ధాయ, శుద్ధమైన మనస్సు కలిగిన వాడు, పరిశుద్ధుడు. నిత్యాయ పరమాత్మనే, నిత్యాయ అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు. మనం కొన్ని రోజులు ఉంటాం, కొన్ని రోజులు పోతాం, ప్రకృతి అంతా కూడా నశించిపోతుంది, కానీ ఆయన నశించడు. నిత్యాయ ఎప్పుడు ఉండేటువంటి వాడు. పరమాత్మనే, పరమాత్మ ఆయన. మనందరం జీవాత్మలం, మనలో ఉండేది జీవాత్ముడు. ఈ జీవాత్ములందరికీ కూడా కారణమైనటువంటి పరమాత్మ ఆయన కాబట్టి నిత్యాయ పరమాత్మనే సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే. ఇక ఏకరూపాయ, అనేక రూపాలు కాదు ఆయనకు, అనేక రూపాలతో మనకు కనపడుతూ ఉంటాడు. సదైక రూప రూపాయ, ఏకరూపాయ అని అర్థం దాని అంటే ఒకే రూపంతో ఉండేవాడు. అంటే ఈ రూపాలు కనపడేవన్నీ కూడా నశించిపోతాయి, ఆఖరకు జలార్ణం అయిపోతుంది. జలార్ణం అయిపోయినప్పుడు మర్యాకులో ఒక చిన్న బాలుడు పండుకో ఉంటుంది, అప్పుడు ఎక్కడ ఏం ఉండదు. ఏక రూపాయ అదన్నమాట. ఏమంటే ఒక్కడే ఉంటాడు, ఆయన ఎక్కడికి వెళ్ళడు. ఇవన్నీ ఆయన యొక్క లీలలే. కాబట్టి సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే. విష్ణవే ఆయన పేరు విష్ణువు, ఆయన సర్వవ్యాపకుడు. సర్వజిష్ణవే సర్వాన్ని జయించిన వాడు, ఆయన మించిందేం లేదు, ఆయన జయించేవాడు ఎవరూ లేరు. సర్వజిష్ణవే యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే. ఎవరిని మనం యస్య స్మరణ మాత్రేణ, ఎవరిని మనం స్మరిస్తే జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణు. జన్మ సంసార బంధనాలు, జన్మ బంధనాలు, సంసార బంధనాలు. జన్మ బంధాలంటే ఏమిటి అంటే ఇప్పుడు ఇక్కడ పుట్టాం, తర్వాత మరణించిన తర్వాత ఇంకొక జన్మ ఎత్తుతాం, మరణించి మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తుతాం, పశువులుగా పక్షులుగా రకరకాల జన్మలు ఎత్తుతున్నాం. అవన్నీ బంధాలు అన్నమాట. అటువంటి జన్మ బంధాలు లేకుండా చేసేవాడు.
సంసార బంధాలంటే మనం సంసారంలో పుట్టిన తర్వాత మా ఫ్రెండ్ అండి, మా బంధువులండి అని మనకు కొంతమంది మీద ప్రేమ, కొంతమంది మన వాళ్ళు కాదనుకుంటాం, కొంతమంది శత్రువులుగా చూస్తాం, కొంతమందిని చూస్తాం. ఇటువంటివన్నీ బంధాలు అన్నమాట. ఈ బంధాలు లేకుండా చేసేవాడు. జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే. అటువంటి సర్వ సమర్థుడైనటువంటి శ్రీ మహావిష్ణువుకి నమస్కరిస్తున్నాను అన్నాడు. సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టకర్మణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఇక గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను ధ్యానిస్తున్నాం. జగద్గురువు అని పేరు ఆయన. ఎందువల్లంటే గీతోపదేశం చేశాడు కాబట్టి ఆ గీతలో ఉండేటువంటి విషయాన్నంతా కూడా ప్రతి ఒక్కరూ ఆచరించాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి, జగత్తుకంతా కూడా సంబంధించినటువంటి విషయం కాబట్టి అది ఆయన గురువు, అందరికీ గురువేనమాట. ఆయన చెప్తున్నాడు, ఆయనను స్తోత్రం చేస్తున్నాం. సచ్చిదానంద రూపాయ, సత్తు చిత్తు ఆనందం, ఇవన్నీ పరబ్రహ్మ అంటే రూపనామ క్రియాహీనుడైనటువంటి పరబ్రహ్మ యొక్క పేర్లవి. సత్తు చిత్తు ఆనందం అని, అది సచ్చిదానందం అంటారు. ఆ సచ్చిదానంద స్వరూపుడు సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్ట కర్మణే. ఇక కృష్ణాయ, కృష్ణుడు నల్లనైన స్వరూపం కలిగిన వాడు, యశోద యొక్క కుమారుడు. క్లిష్ట కర్మణి అంటే కృష్ణాయ అక్లిష్ట కర్మణి, క్లేశరహితములైనటువంటి కర్మలు చేసేటువంటి వాడు. ఆయన్ను నమ్ముకున్నటువంటి వాళ్లకు ఎటువంటి క్లేశాలు లేకుండా చేసేవాడు. ఆయన చేసేటువంటి ప్రతి పని కూడా దుష్ట శిక్షణార్థం ఉంటుంది, శిక్ష రక్షణార్థమే ఉంటుంది. క్లేశరహితమైనటువంటి పనులు చేసేవాడు. నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణి. వేదాంత వేద్యాయ, వేదాంతము, వేదము వేరు వేదాంతము వేరు. వేదాంతము అంటే ఉపనిషత్తులు, 108 ఉపనిషత్తులు ఉన్నాయి. అది వేదాల్లో ఉండేటువంటి సారాన్నంతా తీసుకొచ్చి ఒక చెట్టు వేసామనుకోండి, ఆ చెట్టు బాగా పెరిగి పెద్దదయ్యి కొసన పూలు పూస్తుంది అనమాట. అదేవిధంగా ఈ వేదం అంతా కొసుకొచ్చిన తర్వాత వేదాంతం అంటే అక్కడ పూలు పూచి ఫలితానికి వచ్చింది, అదే ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తు యొక్క స్వరూపం ఆయన. వేదాంత వేద్యాయ, ఉపనిషత్తుల చేత కొనియాడబడేటువంటి వాడు. గురవే బుద్ధి సాక్షిణి, బుద్ధికి సాక్షి. అంటే బుద్ధి ఉన్నదా లేదా, అది ఏం పని చేస్తుందో మనకు తెలియదు, కానీ ఆ బుద్ధిని నడిపించేటువంటి వాడు ఆయన. బుద్ధి సాక్షిణి. అటువంటి కృష్ణుడికి గురువైనటువంటి కృష్ణుడిని నమస్కరిస్తున్నాను. ఎందువల్ల ఇక్కడ భీష్ముడు విష్ణు సహస్రనామం చెప్పబోతున్నాడు. ఆయన అనుకుంటున్నాడు ఆ మాట ఏమనంటే, శ్రీకృష్ణ పరమాత్మను నమస్కరించాడు, శ్రీ మహావిష్ణువును గణపతిని ముందు స్తోత్రం చేసుకున్నాడు. తర్వాత ఏమంటే ఆయన మానసికంగా చేసుకున్న స్తోత్రం ఇది. మనకు అనుశాసనిక పర్వంలో ఈ శ్లోకాలు ఉండవు. ఆయన మనసులో ఉండేదాన్ని తర్వాత వచ్చినటువంటి శ్లోకాలు ఇవన్నీ. బుద్ధి సాక్షిని ఆ కృష్ణుని స్మరించుకున్నాడు, వ్యాసుని నమస్కరించుకున్నాడు. తర్వాత ఆయనకి ఇష్టదేవతలందరినీ కూడా స్మరించుకుని కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వభూతహితే రతం వేదాక్ష భాస్కరం వందే సమాధి నిలయం మునిం. కృష్ణద్వైపాయనం, కృష్ణద్వైపాయనుడు అంటే వ్యాస భగవానుడు. అంటే ఒక ద్వీపంలో పుట్టినవాడు అని అర్థం. కృష్ణుడు అని ఆయన పేరు. అసలు కృష్ణుడు అని భారతంలో ఉండేటువంటి వాడు కొంతమందికి పేర్లు. కృష్ణుడు అంటే కృష్ణ పరమాత్మ, ఆయన ఒక్కడే మనకు తెలుసు. కృష్ణుడు అంటే వ్యాసుడి పేరు కూడా కృష్ణుడే. తరువాత అర్జునుడికి కూడా కృష్ణుడు అనే పేరు ఒకటి ఉన్నది. తర్వాత ద్రౌపది పేరు కూడా కృష్ణ, కృష్ణ అనేటువంటి పేరు. ఇక్కడ వ్యాసుని గురించి చెప్తున్నాడు. కృష్ణద్వైపాయనం వ్యాసం, కృష్ణుడనే పేరు కలిగినటువంటి ద్వైపాయనుడు, కృష్ణ ద్వైపాయనుడు. ద్వైపాయనుడు అంటే ద్వీప అయనుడు, అంటే ద్వీపము అంటే ఆ పరాశరుడు మత్స్యగంధి కలిసినప్పుడు ఆ నదీ తీరంలో పుట్టినవాడు అనమాట ఆయన. కాబట్టి ఆ ద్వీపంలో పుట్టాడు కాబట్టి కృష్ణ ద్వైపాయనుడు. ద్వైపాయనం వ్యాసం సర్వభూతహితే రతం. వ్యాసుడు అంటే సమస్త పురాణములను రచించిన వాడు అని అర్థం.
వ్యాసం సర్వభూత హితే రతం, సర్వభూతములకు మేలు చేసేటువంటి పనులు చేసేవాడు. వేదాభ్య భాస్కరం వందే, వేదము అనేటువంటి తామర పుష్పానికి సూర్యుడితో సమానమైన వాడు. అంటే సూర్యోదయం గాని అయితే తామర పుష్పం వికసిస్తుంది, ఆనందపడుతుంది. అదే విధంగా ఆ సూర్యుడు ఆ తామర పుష్పానికి ఎట్లయితే ఆనందకారకుడు అవుతున్నాడు, ఆ తామర పుష్పంలో ఉండేటువంటి సౌరభాన్ని పొందగలుగుతున్నాడు. అదే విధంగా వేదాల్లో ఉండేటువంటి దేవతలు, వేదాల్లో ఉండేటువంటి మంత్రాలు, ఋషులు, వీళ్ళందరూ కూడా వ్యాసుడిని చూస్తే పరమానంద భరితులవుతారట. ఏమంటే ఇక్కడ ఉండేటువంటి విషయాన్నంతా కూడా 10 మందికి పంచి పెడతాడు అనేటువంటి ఉద్దేశంతో. శమాది నిలయం మునిం అంటే ఏమని, ఇక్కడ తామర పుష్పం వికసించింది, రెక్కలన్నీ విచ్చుకున్నాయి, విచ్చుకొని 10 మందికి ఉపయోగపడుతుంది తామర పుష్పం. అందరూ భలే వాసన వస్తుంది, భలే పువ్వు పూచిందని అనుకుంటున్నారు. దీనికి కారణం ఎవరు? సూర్యుడు. సూర్యుడు లేకపోతే అది విచ్చుకోదు. అదేవిధంగా వ్యాస భగవానుడి వల్ల వేదంలో ఉండేటువంటి అంతరార్థాలన్నీ బయటకు వచ్చాయి, అందరూ ఆనందపడుతున్నారు అని అర్థం అన్నమాట. శమాది నిలయం మునిం, శమము, దమము ఇవన్నీ కూడా ఇంద్రియ నిగ్రహాలు. ఈ ఇంద్రియ నిగ్రహానికి నిలయమైనటువంటి వాడు, మంచి ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి గొప్ప తపస్వి, తేజస్వి అయినటువంటి ఆ వ్యాస భగవానుడికి నమస్కరిస్తున్నాను. సహస్రమూర్తే పురుషోత్తమస్య సహస్రనేత్రాన పాదబాహో సహస్రనామ్నాం స్తవనం ప్రశస్తం నిరుచ్యతే జన్మ జరాదిశాంచైః. చూసారా, ఇక్కడ భీష్ముడు ధర్మరాజుకు చెప్పబోతూ ఆ విరాట్ పురుషుడిని ధ్యానం చేశాడు. ఇక్కడ వ్యాఖ్యానం చేసేటువంటి వాళ్ళు, అంటే విష్ణు సహస్రనామానికి అర్థం రాసేటువంటి వాళ్ళు కూడా ఈ పరాత్పరుని ధ్యానం చేసి విష్ణు సహస్రనామానికి వ్యాఖ్యానం రాశారు. మనం ఏం చేస్తున్నామంటే చెప్పబోతున్నాం కాబట్టి మనం కూడా ఆ విరాట్ పురుషుడికి నమస్కరించి మనం చెప్పాలి. అదే ఇక్కడ సహస్రమూర్తే పురుషోత్తమస్య, అనంతమైనటువంటి రూపాలు. అనంతమైనటువంటి రూపాలంటే విరాట్ పురుషుడు అంటే ఏమిటి అసలు? అనేక శిరస్సులు కలిగినటువంటి వాడు. అనేక శిరస్సులు అంటే ఎన్ని శిరస్సులు ఉంటాయి? 1000 ఉంటాయా, 2000 ఉంటాయా, 3000 ఉంటాయా? అంటే మన శిరస్సులన్నీ కూడా పరమాత్ముడే. కాబట్టి మీ శిరస్సు కానీ, నా శిరస్సు కానీ, ఇక్కడ ఉండే వాళ్ళ శిరస్సు కానీ, పిపీలకాది బ్రహ్మ పర్యంతం ఉండేటువంటి అందరిలో కూడా పరమాత్మ ఉన్నాడు. కాబట్టి అదే విరాట్ స్వరూపం అంటే. కాబట్టి అనేక శిరస్సులు కలిగిన వాడు. పురుషోత్తమస్య సహస్రనేత్రాన పాదబాహోహో, అనేక నేత్రాలు. ఇక్కడే చూడండి, మనందరి కళ్ళు లెక్కేస్తే ఒక 50 మంది ఉంటే 50 100 కళ్ళు ఉన్నాయి ఇక్కడే. ఇంకా ప్రపంచం అంతా లెక్కేస్తే ఎన్ని కళ్ళు ఉంటాయి? 3 లోకాల్లో లెక్కేస్తే ఎన్ని కళ్ళు ఉంటాయి? అవన్నీ ఆయనవే. కాబట్టి సహస్ర నేత్రుడు, ఆనన పాదబాహోహో, అనేకమైనటువంటి ముఖాలు, అనేకమైనటువంటి చేతులు కలిగినటువంటి సహస్రనామ్నాం స్తవనం ప్రశస్తం. అటువంటి పురుషోత్తముడి యొక్క పరమ పవిత్రమైనటువంటి ఈ సహస్రనామ స్తోత్రం చాలా ప్రశస్తమైనటువంటిది. అంటే అనేక రూపాలు. ఇప్పుడు దేన్ని గురించి ఇక్కడ విష్ణువును స్తోత్రం చేస్తున్నాడో చెప్తున్నాడు. లక్ష్మీనాథుడైనటువంటి విష్ణువా, లేకపోతే అనంత స్వరూపుడైనటువంటి విష్ణువా? అంటే సర్వవ్యాపకుడైనటువంటి అన్నింటికి కారణమైనటువంటి జగత్ సృష్టికంతా కారణమైనటువంటి ఆ పరమాత్మను స్తుతిస్తున్నాం ఇప్పుడు మనం. నామ్నాం స్తవనం ప్రశస్తం నిరుచ్యతే జన్మ జరాదిశాంచైః. నిరుచ్యతే అంటే వివరించుచున్నాను అని అర్థం, గుర్తుపెట్టుకోండి. ఉచ్యతే, ఉచ్యతే అంటే చెప్పడం అని. నిరుచ్యతే అంటే జాగ్రత్తగా చెప్తున్నానని అర్థం అన్నమాట. నిరుచ్యతే జన్మ జరాదిశాంచైః. ఎందుకు చెప్తున్నానయ్యా? జన్మ జరాదిశాంచైః అంటే ఇంకా జన్మ లేకుండా మోక్షాన్ని పొందాలి. జర అంటే ముసలితనం, జన్మలు, ఈ యొక్క ముసలితనాలు, ఈ బాధలు ఏమీ లేకుండా పరమాత్ముడిలో లీనమైపోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క సహస్రనామాల గురించి చెప్తున్నాను, మీకు వినండి అని భీష్ముడు అన్నాడు. అని వ్యాఖ్యానకర్త చెప్తున్నాడు, నేను మీకు చెప్తున్నాను. కాబట్టి మనందరం కూడా చేసేది దేనికయ్యా అంటే జన్మ జరాది శాంచైః. జన్మ జర
అనేటువంటివి లేకుండా పోయేదానికి, అవి శాంతించేదానికి, అంటే పరమాత్మ దర్శనం చేసుకుని ఆయనలో లీనమయ్యేదానికి అని అర్థం. అంతేగాని నాకు అది కావాలి ఇది కావాలని ఆశలతో చేసేది కాదు. ముఖ్యమైనటువంటి కారణం ఏందయ్యా అంటే భగవంతుల్లో లీనమైపోవాలి. ఇవన్నీ బాధలన్నీ ఎప్పుడైనా ఉండేవి అవన్నీ నశించిపోవాలి. వీటన్నిటి మీద మమకారం మనకు పోవాలి, భగవంతుడి మీద మమకారం కలగాలి, ఆయనలో లీనం అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో చేయాలి. ఇది మొట్టమొదటి ఈ వ్యాఖ్యానకర్తలు ఈ విష్ణు సహస్రనామాన్ని గురించి రచించిన వాళ్ళు చేసినటువంటి ప్రార్థనలన్నీ కూడా వాటిని గురించి చెప్పాను. ఎందువల్ల చెప్పాల్సి వచ్చిందంటే మామూలుగా అయితే అవన్నీ ఎవరు చెప్పరు. మనం పారాయణం చేసేటప్పుడు అన్నీ వస్తాయి కాబట్టి అన్నిటికీ కొంచెం తెలిసిన వరకు చెప్పుకుంటూ పోతే బాగుంటుందన్న ఉద్దేశం. ఇక్కడ ఈ జనమేజయ మహారాజుకు వైశంపాయనుడు అనేటువంటి ఋషీశ్వరుడు వ్యాస శిష్యుడైనటువంటి ఆ వైశంపాయనుడు మహాభారతాన్ని చెప్తున్నాడు. మహాభారతాన్ని చెప్తూ ఆనుశాసనిక పర్వాన్ని చెప్తూ ఉన్నాడు. ఆనుశాసనిక పర్వాన్ని చెప్తూ ఉండేటప్పుడు ఈయన అంపశయ్య మీద ఉన్నాడు. మనమంతా భారతం వినున్నాం. ఈ ఘట్టం ఈ సందర్భం అంతా తెలుసు అందరికి. శ్రీ వైశంపాయనౌవాచ, ఇక్కడి నుంచి మనకు ఆనుశాసనిక పర్వంలో దొరుకుతుంది అనమాట. ఇప్పుడు దాకా నేను చెప్పిన శ్లోకాలు కనపడవు, ఇవి దొరుకుతాయి. వైశంపాయనౌవాచ శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిరస్యాంతనవం పునరేవాభ్యభాషత. ఇక్కడి నుంచి అందరూ ఇది పూర్వపీఠిక అంటారు, పూర్వపీఠిక ఇది ఉపోద్ఘాతం అని కూడా అంటారు. ఇక్కడి నుంచి ప్రారంభిస్తుంటాం విష్ణు సహస్రనామాన్ని. బాగా చూడండి. శ్రీ వైశంపాయనౌవాచ, ఈ వైశంపాయన మహర్షి చెప్తున్నాడు. ఎవరితో? జనమేజయ మహారాజుతో చెప్తున్నాడు. ఏమని? శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిరస్యాంతనవం పునరేవాభ్యభాషత. శాంతి పర్వంలో ధర్మాలు చాలా చెప్పాడు భీష్ముడు, అన్నీ విన్నాడు. తర్వాత అనుశాసనికంలో చాలా ధర్మాలు చెప్పాడు, అన్నీ విన్నాడు ధర్మరాజు. అంటే భారత యుద్ధం పూర్తయిపోయిన తర్వాత భీష్ముడు మాత్రం మరణించలేదు. ఆయన స్వచ్ఛంద మరణం కాబట్టి ఉత్తరాయణం వచ్చేంత వరకు ఉండాలి అని ఆయన అంపశయ్య మీదనే ఉన్నాడు. యుద్ధం అయిపోయిన తర్వాత అనేక విధాలుగా బాధపడేటువంటి ధర్మరాజుకు అనేక శాంతి వచనాలు చెప్పి మొట్టమొదట పట్టాభిషేకం చేశారు. పట్టాభిషేకం చేసిన తర్వాత ధర్మరాజు అనేక విషయాలు తెలుసుకోవడానికి ఈయన దగ్గరికి వచ్చాడు. కృష్ణుడు, ధర్మరాజు, మిగిలినటువంటి పాండవులు, అనేక మంది ఋష్యాదులందరూ కూడా వచ్చి అనుభవజ్ఞుడు మహానుభావుడైనటువంటి ఆ తాతగారి దగ్గర అనేక రాజధర్మాలు, అనేక ధర్మాలన్నీ కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో వచ్చి ఆయన ప్రశ్నించిన తర్వాత అనేక రాజధర్మాలని చెప్పాడు. తర్వాత ఏమంటే దైవ సంబంధమైనటువంటి దేవుణ్ణి చేరవలసినటువంటి మార్గాలని చెప్పాడు. ఆచరించాల్సిన ధర్మాలన్నీ కూడా చెప్పాడు. శ్రుత్వా ధర్మానశేషేణ, జనమేజయ మహారాజా అని వైశంపాయనుడు చెప్తున్నాడు. ఈ శ్రుత్వా అంటే విన్నాడు, ధర్మానశేషేణ పావనాని చ సర్వశః. అశేషేణ అంటే ఎవరి శేషం లేకుండా విన్నాడు. అంటే పూర్తిగా అశేషం అంటే ఇంకేం శేషం మిగిలింది ఏం లేదా. భీష్ముడు చెప్పవలసిన వరకు చెప్పేశాడు ధర్మాలు, అన్నీ కూడా విన్నాడు. ఎటువంటి ధర్మాలయ్యా భీష్ముడు చెప్పిందంటే పావనాని చ సర్వశః, పరమ పావనమైనటువంటి ధర్మాలు. అంటే సకల పాపాలు పోగొట్టుబడేటువంటివి, సకల తీర్థాల్లో స్నానం చేస్తే ఎంత ఫలితమో అంత ఫలితాన్ని ఇచ్చేటువంటి ధర్మాలన్నీ కూడా విన్నాడు. పరమ పవిత్రమైనటువంటి ధర్మాలు విని యుధిష్ఠిరస్యాంతనవం పునరేవాభ్యభాషత. యుధిష్ఠిర అంటే ధర్మరాజు. మనకి ధర్మరాజు అనే పేరే తెలిసే కానీ యుధిష్ఠిరుడు అంటే తెలియదు. ఆయన ధర్మరాజు అసలు పేరు యుధిష్ఠిరుడు. ధర్మం ప్రకారం నడుచుకుంటూ ఉంటాడు కాబట్టి ధర్మరాజు ధర్మరాజు అంటున్నారు. యుధిష్ఠిర శాంతనవం. శాంతనవం అంటే ఏమిటి? శాంతనవుడు అంటే భీష్ముడు. భీష్మునికి శాంతనవుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే శంతన మహారాజు యొక్క కుమారుడు. శంతన మహారాజు కుమారుడు కాబట్టి శాంతనవుడు అంటారు ఆయన. శాంతనవం అంటే శాంతనవం అంటే శాంతనవుణ్ణి అంటే భీష్ముణ్ణి పునరేవాభ్యభాషత అడుగుతున్నాడు.
యుధిష్ఠిరుడు ఏం చేస్తున్నాడంటే ప్రశ్న వేస్తున్నాడు. ఎవరితో? భీష్ముడితో. భీష్ముడిని అడుగుతున్నాడు ఏమని? పునరేవాక్ష భాషత. పునరేవ అంటే మరలా అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు దాకా ధర్మాలు చెప్పించుకున్నాడు, అనేక ధర్మాలు విన్నాడు, అనేక పవిత్రమైన ధర్మాలని విన్నాడు. అయినా కానీ ఆయనకు తృప్తి తీరక మళ్ళీ ఒక విషయం అడగాలని అడుగుతున్నాడు. యుధిష్ఠిరౌవాచ అంటే యుధిష్ఠిరుడు అడుగుతున్నాడు. కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చంతః ప్రాప్నుయుర్మానవా శుభం. ఆయన అడిగినటువంటి ప్రశ్నలు 6 ప్రశ్నలు అడుగుతాడన్నమాట ధర్మరాజు. వాటిల్లో మొదటి ప్రశ్న, తాత కిమేకం దైవతం లోకే. అనేక మంది దేవతలు ఉన్నారు. రాముడు అంటున్నారు, కృష్ణుడు అంటున్నారు, ఈశ్వరుడు అంటున్నారు, గణపతి అంటున్నారు, సుబ్రహ్మణ్య స్వామి అంటున్నారు. మాటికి ముందర మాలలు వేస్తున్నారు. ఒక 40 రోజులు ఈ మాల వేస్తే ఇంకో 40 రోజులు ఇంకొక మాల వేస్తే రకరకాల మాలలు వేసిపోతున్నారు. రకరకాలైనటువంటి రంగుల గుడ్డలు వేసుకుంటున్నారు, ప్రయాణాలు చేస్తున్నారు. మాకు ఆ దేవుడి వల్ల కలిసి వచ్చిందని కొంతమంది అంటున్నారు, ఈ దేవుడి వల్ల కలిసి వచ్చిందని కొంతమంది అంటున్నారు. తాత రకరకాలుగా ఉంది కదా పరిస్థితి. ఇంతమందిని ఆరాధన చేసి ఇంతమందిని చేసి అది అయ్యే పనే. ఒకరోజు గణపతిని పూజ చేస్తే 40 రోజులు పూర్తయ్యే లోపల మనకేం పనులు కాకపోతే మరలా ఇంకొక ఆయన మీదకి మనసు పోతుంది, ఇంకొక ఆయన మీదకి మనసు పోతుంది. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇవన్నీ కాదు, కిం ఏకం దైవతంలోకి, ఒకే ఒక దేవుడి పేరు చెప్పండి. దైవతం అన్నాడు అక్కడ. దేవుడు అనలా, దేవత అనలేదు, దేవుడు అనలేదు, దైవతం. ఏ దైవత అంటే ఆయన పురుషుడా స్త్రీయా అవన్నీ నాకు అనవసరం. ఏ దైవము అన్నిటికంటే గొప్పది. ఒక్క విషయం చెప్పండి. కిమేకం దైవతం లోకే ఏకం అంటే ఒక్కటి చెప్పండి. ఇన్ని చెప్పదు. కిం వాప్యేకం పరాయణం. కిం వాప్యేకం పరాయణం. కిం వాప్యేకం పరాయణం. పరాయణం అంటే గమ్యస్థానం. పర అయనం, మనం పోవలసినటువంటి స్థానం ఏమిటి, మనం చేరవలసినటువంటి గమ్యం ఏమిటి. ఇప్పుడు ఆడపిల్లలుగా ఉంటారు, పెళ్లి చేసుకుని అత్తవారింటికి పోవడం అది గమ్యస్థానమా, లేకపోతే పుట్టిల్లు గమ్యస్థానమా, లేకపోతే ఉద్యోగరీత్యా అమెరికాకు వెళ్తే అది గమ్యస్థానమా, ఏది? అదే పురుషులుగా ఉంటారు. పురుషులుగా ఉండేటువంటి వాళ్ళు మగబిడ్డ పుట్టాడు రా నాయన, నాకు ఆ కులాన్ని ఉద్ధరించేదానికి పుట్టాడు, వంశాంకురం పుట్టాడు, వీడు ఎప్పుడు ఇక్కడే ఉంటాడు శాశ్వతంగా అని వాడికి పెద్ద పెద్ద ఇళ్ళు, ఏర్పాట్లు, ఆస్తులు, పాస్తులు. వాడికి అదేనా గమ్యస్థానం? వాడు ఉండాల్సిన చోటేది? అసలు ప్రతి మానవుడు కూడా ఏ దేవుణ్ణి పూజించాలి మొదటి ప్రశ్న. అంటే అందరినీ పూజిస్తూ ఉంటా, అందరిలో దేవుడు ఉన్నాడు అట్లా కాదు. ఎప్పటికీ నశించకుండా ఎప్పటికీ ఉండేటువంటి పరాత్పరుడు, సత్యస్వరూపుడు. తర్వాత ఎప్పటికీ నశించనటువంటి గమ్యస్థానం. ఇప్పుడు మనం ఎన్నో మిద్దులు కట్టుకుంటాం, అవన్నీ పోతాయి, కాలగర్భంలో కలిసిపోతాయి. ఎన్నో ఇళ్ళు కట్టుకుంటాం, అవన్నీ పోతాయి, మనం పోతే ఇవన్నీ పోతుంటాయి. ఇవన్నీ మనవి కాదు. కానీ మనం ఎక్కడికి చేరాలి, ఎక్కడ ఉండాలి, ఏమిటి అసలైనటువంటి నివాస స్థానం ఏమిటి, ఎక్కడ ఫ్లాట్ కొనాలి, ఎక్కడ ఇల్లు కట్టాలి, ఎక్కడుంటే మనం శాశ్వతంగా ఉంటాం. కిం వాప్యేకం పరాయణం. పరాయణం గమ్యస్థానం ఏమిటి అడిగారు. స్తువంతః కం కమర్చంతః ప్రాప్నుయుర్మానవా శుభం. ప్రాప్నుయుః మానవా శుభం. మానవుడికి శుభములు ప్రాప్తిస్తాయి. అంటే ఏ దేవతను ఆరాధిస్తే మానవుడికి శుభాలు ప్రాప్తిస్తాయి, ఏ గమ్యస్థానాన్ని చేరితే వాడు అన్ని విధాలా సుఖంగా ఉంటాడు. కిం స్తువంతః కం అంటే ఏ దేవుణ్ణి స్తుతిస్తే, అనేక స్తుతులు చేస్తుంటాం. భారతం చదువుతున్నాం, భారతం రామాయణం చదువుతున్నాం, లలిత సహస్రనామం చదువుతున్నాం, సత్యనారాయణ వ్రతం చేస్తున్నాం, దేశంలో ఉండేవన్నీ చేస్తున్నాం. ఇంకోరన్నా నాయన ఇదిగో ఈ నామాన్ని 1,00,000 సార్లు రాసి 10 మందికి పంచమంటే అది కూడా పంచేస్తున్నాం. ఏంది ఇదంతా? కాబట్టి స్తువంతః కం, ఎవరిని మేము ధ్యానించాలి, ఎవరిని స్తోత్రం చేయాలి. కమర్చంతః అర్చన చేయాలి, పూజ చేయడం అనమాట. ఏ దేవుణ్ణి పూజించాలి, ఒక్కరి పేరే చెప్పు. నువ్వు
వాడిని చేస్తే మంచిది, వీడిని చేస్తే మంచిదని 50 పేర్లు చెప్తే నేను చేయలేను. కాబట్టి ప్రాప్నుయుర్మానవా శుభం, మానవుడు ఏ శుభాలు పొందుతాడో అటువంటివి చెప్పన్నాడు. అంటే ఏమని ప్రశ్నలు ఏమేశాడు? దైవతం ఒకే ఒక్క దేవుడి పేరు చెప్పు, ఒకే ఒక్క చేరాల్సిన గమ్యస్థానం తిరుమలకి పోవాలన్నా, కాళహస్తికి పోవాలన్నా, కాశీకి పోవాలన్నా, రామేశ్వరం పోవాలన్నా, లేకపోతే జ్యోతిర్లింగాలని చూసి రావాలన్నా, లేకపోతే కాదే ముంగిలి వారణాసి కడుపే కైలాసైలం ఇంట్లోనే ఉండాలన్నా, ఎక్కడికి పోవాలి? ఎక్కడికి పరిగెత్తాలి? మేము హిమాలయాలకు పోవాలన్నా, మేరు పర్వతానికి పోవాలి, ఎక్కడికి పోవాలి? ఎక్కడ మా పోవాల్సినటువంటి గమ్యస్థానం ఏమిటి? రెండవ ప్రశ్న ఇది. మూడవ ప్రశ్న స్తువంత కం, మేము ఏవేవో మాట్లాడుతూ ఉంటాం, ఏవేవో జపాలు చేస్తుంటాం, ఏవేవో పారాయణాలు చేస్తుంటాం. అసలు మేమేం పారాయణం చేయాలి? ఏ విధంగా మేము స్తోత్రం చేయాలి? ఎవరిని స్తోత్రం చేయాలి? 3. నాలుగవ ప్రశ్న కం అత్యంత, ఏ దేవుణ్ణి పూజించాలి? పూలు తీసుకొస్తాము, లేకపోతే ఏదైనా పూజా ద్రవ్యాలు తీసుకొస్తాము, ఎవరికి పూజ చేయాలి? పూజ చేయాల్సినటువంటి అసలైనటువంటి వ్యక్తి ఎవరు? కోధర్మ సర్వధర్మాణం భవత పరమో మతః, ఏ ధర్మం? కహ అంటే కహ ధర్మ సర్వధర్మాణం భవత పరమో మతః. పరమో మతః అంటే భవత పరమో మతః అంటే తాత నీ యొక్క మతం. మతం అంటే ఇక్కడ మళ్ళీ వేరే అర్థం కాదు, నీ అభిప్రాయం అని అర్థం. నీ మతం ఏంటి అంటే నేను ఇస్లాం మతమా, లేకపోతే హిందూ మతమా, క్రైస్తవ మతమా అని మతాల వైపు గొడపాకండి. మళ్ళీ ఇక్కడ మతాల విషయం కాదు ఇది. పరమో మతః భవత పరమో మతః, నీకు నచ్చినటువంటి ఉత్తమమైనటువంటి ధర్మం ఏమిటి అన్నాడు. కోధర్మ సర్వధర్మాణం, బాగా చూడండి, కహ ధర్మ సర్వధర్మాణం భవత పరమో మతః, అన్ని ధర్మాల్లో ఉత్తమమైనటువంటి ధర్మం ఏది అని భవత నీ యొక్క అభిప్రాయము అని అడిగాడు. మీ అభిప్రాయం చెప్పండి. కింజపన్ ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్, ఏ జపం చేస్తే జంతుర్జన్మ సంసార బంధనాత్, జంతువులకు జన్మ సంసార బంధాలు పోతాయి. జంతువులు అంటే ఎవరు? మనం కాదు కదా, మన విషయం కాదు కదా అది. జంతువులు అంటే పశువులు. కాబట్టి విష్ణు సహస్రనామం మనకు సంబంధమే లేదయా. ఏమంటే ధర్మరాజు మనవళ్ళ గురించి ప్రశ్నించలేదు, జంతువుల గురించి అడిగాడు. జంతువులు అంటే జన్మ ఎత్తినటువంటి ప్రతిదీ జంతువే. మనం చతుష్పాద జంతువులు, మనం ద్విపాద జంతువులు. మనకు 2 కాళ్ళు ఉన్నాయి, వాటికి 4 కాళ్ళు ఉన్నాయి. కాబట్టి మనందరం జంతువులమే. అందుకే ఈశ్వరుడికి ఒక పేరుంది, పశుపతి, పశువులకు పతి. అంతేనా? పశువులకే, ఆయనకి మనకందరికి పతి కాదు. కాబట్టి పశుపతి అంటే ఆ పశువులు అంటే మనందరం పశువులమే. కాబట్టి భూతాలు కూడా మనమే. భూతాలు దెయ్యాలు అంటారు కదా, ఎవరో కాదు, మనమే. సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే, భూతాలు మనమే. ఇక్కడ కింజపన్ ముచ్యతే జంతుర్ జన్మ సంసార బంధనాత్, జన్మ సంసార బంధాలన్నీ కూడా జంతువులకు ఏ జపం వల్ల తొలగిపోతాయి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, జంతువులు కూడా జపం చేస్తాయి, మనం చేయము. జంతువులు చేస్తాయి. అంటే జంతువులు అంటే మనం అందరం జంతువులమే. ఆవు అంబా నరుస్తుంది. అంటే అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవ ఋత్విజం హోతారం రత్నచాతమం, అంబా నరుస్తుంది ఆవు. వేదం ప్రారంభమయ్యేది ఆతోనే ప్రారంభమవుతుంది. అదేవిధంగా ప్రతి జీవి కూడా ఈ బీజాక్షరాలనే ఉచ్చరిస్తూ ఉంటాయి. ఆ బీజాక్షరాలు పలుకుతూ ఉంటాయి అన్నమాట. అవి వాటికి మాటలు రావు, మంత్రాలు రావు అని మనం అనుకుంటాం. ఆ ఉచ్చారణ, ఆ మాట్లాడేటువంటి శబ్దాలన్నీ కూడా మంత్రాలే. అటువంటి బీజాక్షరాలను అవి మాట్లాడుతుంటాయి. అదేవిధంగా మనం అనేక జ్ఞానులం కాబట్టి, మనం జ్ఞానం ఉండేవాళ్ళం కాబట్టి, మనం అనేక పుస్తకాలు ముందేసుకొని అనేకమైనటువంటి ఇవన్నీ కూడా పెట్టుకొని, ఇంకా ఐప్యాడ్లు లేకపోతే సెల్ ఫోన్లు ఇవన్నీ కూడా పెట్టుకొని ఎక్కడెక్కడ ఉండేవన్నీ చూస్తూ ఉంటాం అనమాట. అదే ధర్మరాజు అడుగుతున్నాడు, ఇవన్నీ వెతుక్కోలేకుండా ఉన్నానయ్యా నేను. కిన్ జపన్, ఏ జపం చేస్తే మాకు జన్మ సంసార బంధాలన్నీ కూడా పోతాయో దాన్ని చెప్పమన్నాడు. అప్పటికి 6 ప్రశ్నలు వేశాడు. 6 ప్రశ్నలే ఎందుకు వేశాడయ్యా? పంచపాండవులు 5 కదా, 5 ప్రశ్నలు వేయచ్చు కదా.
6 ఎందుకు వేశారంటే కర్ణుడు కూడా ఉన్నాడు కాబట్టి 6 అనుకోండి. కర్ణుడు కూడా కుంతీదేవి గుడికే కాబట్టి 6 కాదు. ఏమయ్యా అంటే షడ్వికారములు మన యొక్క శరీరంలో 6 శత్రువులు ఉన్నారు మనకు. కామము, క్రోధము, మదము, మాత్సర్యము, డమము, ఈర్ష్య, ఇట్లా ఈ 6 ప్రధానమైనటువంటి శత్రువులను జయించడానికి కారణమైనటువంటి ఈ క్వశ్చన్లు అన్నమాట. ప్రశ్నలు కాబట్టి 6 ప్రశ్నలు ముఖ్యంగా అడిగాడు. మనం భోజనం చేసినా కూడా చూడండి, షడ్రసోపేతమైనటువంటి భోజనం, షడ్రుచులు, 4 రుచులు చెప్పలేదు, 3 రుచులు చెప్పలేదు, 6 రుచులు చెప్పాడు. లోపల 6 శత్రువులను చెప్పాడు. అదీగాక 6 ఋతువులు కూడా చెప్పున్నాడు మనకు. సంవత్సరానికి 6 ఋతువులు. 6 ఋతువుల్లో అంటే ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క రకంగా మారిపోతుంటాడు మనిషి, మనస్తత్వం మారిపోతుంటుంది. ఎండాకాలం వచ్చింది, విసురుకుంటూ కూర్చుంటారు, ఏసీలో కూర్చుంటారు. వానాకాలం వచ్చింది, చలికి ఏమంటే కప్పుకొని కూర్చుంటారు, గొడుగు వేసుకొని కూర్చుంటారు. మళ్ళీ చలికాలం వచ్చింది, ఇంకా రగ్గులు కప్పుకోవడం, సెగ కాచుకోవడం. అంటే గ్యాస్ పొయ్యిల మీద పెట్టరు కానీ చేతులు, పల్లెటూళ్ళల్లో అయితే చలి మంటలు వేసుకొని కాచుకుంటూ ఉంటారు అనమాట. ఇటువంటి వాతావరణం. అదేవిధంగా 6 రకాలైనటువంటి ఋతువుల్లో 6 రకాలైనటువంటి పుష్పాలు పూయడం కానీ ఆ కాలాన్ని బట్టి ఈ యొక్క ప్రకృతి అంతా కూడా మారుతూ ఉంటుంది. కాబట్టి 6 ప్రశ్నల్లో ఉండేటువంటిది ఏంటంటే అన్నిటికీ సంబంధించిందే అని అర్థం ఈ ప్రశ్నలు. ఈ 6 ప్రశ్నలు కానీ సమాధానం కానీ తెలుసుకుంటే మొత్తం తెలుసుకున్నట్టే. అటువంటి ప్రశ్నలు మన లోపల ఉండేటువంటి అంతఃశత్రువులు 6 మాయమైపోతారా సమాధానం కానీ తెలుసుకుంటే. ఇటువంటి ప్రశ్నలు 6 అడిగి తాత చెప్పమని చెప్పి అడిగాడు. అడిగితే శ్రీ భీష్మౌవాచ, భీష్ముడు చెప్తున్నాడు, జగత్ ప్రభుం దేవదేవమనంతం పురుషోత్తమం స్తుపన్నామ సహస్రేణ పురుషస్సతోత్థితః. సాయినాథ మనందన ఆయన మనసులో కృష్ణుడిని ప్రార్థించుకొని చెప్తున్నాడు. ఏం సమాధానం చెప్పాలి 6 ప్రశ్నల కంటే? 6 ప్రశ్నలకు ఒకటే సమాధానం. అవన్నీ కలిపితే ఒకే ముద్ద అయిపోతాయి, ఒకే సమాధానం అవుతాయి. చెప్తున్నాడు చూడు. మొట్టమొదట 6వ ప్రశ్న చెప్తున్నాడు సమాధానం. 6వ ప్రశ్న ఏంటంటే కిం జపన్ ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్. 6వది అంటే కిం జపన్, ఏ జపం చేస్తే జన్మ సంసార బంధాలు పోతాయనే దాన్ని చెప్తున్నాడు. ఏందయ్య అంటే స్తువన్నామ సహస్రేణ పురుషస్సతోత్థితః జగత్ ప్రభుం. పేరు చెప్పలా, బాగా గమనించండి. జగత్ ప్రభుం, జగత్తుకంతా ప్రభు అయినటువంటి వాడు, జగత్తుకంతా నాయకుడైనటువంటి వాడు. దేవదేవం, దేవతలకు కూడా దేవత అయినటువంటి వాడు. అనంతం, అనంతము అంటే అంతము లేనివాడు. ఆయన ఎప్పటి వరకు ఉంటాడో, ఎప్పటి నుంచి ఉన్నాడో, ఎప్పటి ఆయన పొడుగు ఎంతో లావు ఎంతో మనకేం తెలియదు. ఆయన ఎప్పటిదాకా ఉంటాడో తెలియదు. అనంతుడు ఆయన. పురుషోత్తమం, పురుషులు అంటే పురము అంటే శరీరం, శరీరంలో ఉండేటువంటి జీవుడు పురుషుడు. ఈ పురుషులందరూ కాకుండా ఈ పురుషులందరూ కూడా నశించిపోయినా కూడా ఉండేటువంటి వాడు పురుషోత్తముడు. అంటే ఈ జీవులందరూ ఆయనలో లయమైపోతారు. కాబట్టి అటువంటి వాడు, పేరు చెప్పలేదు అక్కడ. అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుషస్సతోత్థితః. అటువంటి పురుషోత్తముడి యొక్క సహస్రనామాలు ఉన్నాయి. అటువంటి సహస్రనామాలను గాని స్తువన్ జపిస్తే పురుషస్సతోత్థితః. ఎవరు? పురుషః, పురుషుడిగా ఉండేవాడు అంటే మనం. ఈ జీవుడు అంటే జంతు సంసార బంధనాలు అన్నాడు కదా, జంతువులకు సంసార బంధాలు పోవాలన్నాడు. జంతువులు అంటే మనమే కదా, మనం అంటే పురుషులం అన్నమాట. ఆయన పురుషోత్తముడు. ఈ పురుషుడు ఏం చేస్తున్నాడంటే సహస్రనామాన్ని జపం చేయాలా అన్నాడు. ఎట్లా? నేను ఫోన్లో పెట్టుకొని వినేస్తాను రోజు విష్ణు సహస్రం, హ్యాపీగా ఉంటుంది. జన్మ సంసార బంధాలన్నీ పోతాయండి, ఏమి ఇబ్బంది లేదు. లేకపోతే టీవీలో వస్తుంటుంది, వినేస్తాను. లేదంటే మామూలుగా ఎక్కడికి పోయినా పెట్టుకోండి, దాని పాటికి అది చెప్తుంటుంది, మన పాటికి మనం పోతుంది. అయితే కుదరదు. ఇక్కడ ఒక మాట చెప్పాడు, సతతోత్థితః అన్నాడు. సతతః అంటే ఎల్లప్పుడూ, ఉత్థితః అంటే పూనికతో అంటే పట్టుదలతో, ఉత్థితః అంటే మేలుకున్నవాడే అని కూడా అర్థం.
మేలుకొన్నవాడు నేను మేలుకొనే ఉన్నాను కదా, బస్సులో ప్రయాణం చేస్తున్నాను, కారులో పోతున్నాను, మేలుకొనే ఉన్నాను కదా, మేలుకొని ఉంటావు. నీ మనసు విష్ణు సహస్రనామం వైపు మేలుకోలేదు, నిద్రపోతుంది. చూలేమి ఉంటుంది, అది ఒక శబ్దం, అది ఒక రకమైన శబ్దం. విశ్వం విష్ణు షట్కారు భూత భవ్య భౌత ఆహా పరమానందంగా ఉందండి. ఏందో ఏం అర్థం కాదు, కాకపోతే నీకు సౌండ్ బాగుందని పెట్టుకున్నావు అంతే, శబ్దం బాగుందని. అది కాదు. సతతోత్థిత అదేంది, విశ్వం అంటే ఏంది, విష్ణు అంటే ఏంది, వషట్కార అంటే ఏంది, భూత భవ్య భగవత్ ప్రభు అంటే ఏమిటి అని ఆలోచన అంతా కూడా దాని మీదకి పోమంటాడు. అది సతతోత్థిత అంటే, సతత అంటే ఎల్లప్పుడూ, సతతం అంటే ఎల్లప్పుడూ, ఉత్థిత అంటే పూని కలవాడై, లేకపోతే పట్టుదలతో, విశ్వాసంతో, నమ్మకంతో, మెలకువతో ఆ నామాన్ని పారాయణం చేయమన్నాడు, జపం చేయమన్నాడు. అట్టగాని చేస్తే జన్మ జంతు సంసార బంధనాత్, జన్మ సంసార బంధనాత్, సంసార బంధాలు జన్మ బంధాలన్నీ కూడా పోతాయి. అదీగాక సర్వ దుఃఖాదిగో భవేత్, సర్వ దుఃఖములు నశిస్తాయి. 6వ ప్రశ్నకు సమాధానం చెప్పాడు.